సారథ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన ఏలూరుకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటనను ప్రతి బీజేపీ కార్యకర్త విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పిలుపునిచ్చారు. ఏలూరు అంబికా ఫ్లవర్స్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన సన్నాహక సమావేశం శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పివిఎల్ మాధవ్ తొలిసారి ఏలూరు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు, బూత్, గ్రామ మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం చాయ్ పే చర్చా కార్యక్రమం, ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి సుఖీభావ కళ్యాణ మండపం వరకు భారీగా శోభాయాత్ర, అనంతరం సుఖీభావలో నిర్వహించే బీజేపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని గారపాటి చౌదరి తెలిపారు. బీజేపీ కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేయడానికి ఎన్డీఏ కూటమి తరపున అవకాశం అడగాలంటే రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం ద్వారా జిల్లాలో బీజేపీ బలం నిరూపణ చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబికా కృష్ణ, శరణాల మాలతీరాణి, కొరెల జ్యోతి సుధాకర్ కృష్ణ, కట్నేని కృష్ణప్రసాద్, అశోక్ చక్రవర్తి వర్మ, నూజివీడు ఏఎంసీ చైర్మన్ కుంపటి అరుణ, ఏలూరు ఏఎంసీ వైస్ చైర్మన్ నడపన వాణిభాస్కర్, వివిధ మండలాల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, జిల్లా పదాధికారులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చాయ్ పే చర్చ ముగిసిన తర్వాత మళ్ళా 10 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి సామూహికంగా పార్టీ జెండాలతోటి, కండువాలతోటి భారీ ఎత్తున మన పట్టణంలో ర్యాలీగా మీటింగ్ హాల్ దగ్గరికి పోతాము. ఆ తర్వాత అక్కడ మీటింగ్ అనంతరం విలేకరుల సమావేశము, దాని తర్వాత పబ్లిక్ తో ఇంటరాక్షన్, ఆ తర్వాత వచ్చి ఇంటరాక్షన్ మీటింగ్ ఇదే అంబికా ఫ్లవర్స్ లో 5:30 గంటలు జరుగుతుంది. ఇది క్లుప్తంగా రాష్ట్ర అధ్యక్షుల పర్యటన. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి మనందరం కూడా మన కమిటీలందరితో మాట్లాడి ఈ యొక్క ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుల పర్యటనలో మన వంతుగా మనం పాల్గొని జయప్రదం చేసే విధంగా మనందరం కూడా ప్రతినిధుల దానికి సంబంధించినటువంటి వ్యవహరించిన ప్రణాళికతోటి ముందుకు పోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ దానికి అనుగుణంగా మనందరం ఆ రోజు కార్యక్రమానికి చక్కగా ముందే షెడ్యూల్ వస్తుంది, రూట్ మ్యాప్ వస్తుంది. దానికి అనుగుణంగా క్రమశిక్షణతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం కార్యక్రమం రూపం ఎలా ఉంటుందని ఆ జిల్లా అధ్యక్షులు చెప్పారు. దానికి ఎవరెవరు బాధ్యతలు తీసుకుంటున్నారు, మనం సమన్వయం ఏ విధంగా చేస్తున్నాం, అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా వ్యవస్థ ఏ విధంగా చేస్తాం, వ్యవస్థ చూసే వ్యక్తులు, అలాగే సెక్యూరిటీ పరంగా ముందుగానే మనం ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, లోకల్ పోలీస్ స్టేషన్ కి వివరాలు తెలియజేస్తాం. ర్యాలీ ఎక్కడ ప్రారంభమవుతుంది, రూట్ మ్యాప్ ఏంటి, మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం, సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నాం, ఈ వివరాలన్నీ కూడా అందరికీ ముందుగానే తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ గా కొంతమంది ఉండి ఈ కార్యక్రమం చక్కగా నిర్వహణ జరిగేటట్టుగా తోపులాట లేకుండా ఈ ర్యాలీ అంతా కూడా మొదటి నుంచి చివరి వరకు అత్యంత క్రమశిక్షణతో శోభాయమానంగా ఈ శోభాయాత్ర జరిగేటట్టు మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.